హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం అలసందలు ఫ్రై చేసుకుందాము. ముందుగా అలసందల్ని ఒక గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మన వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి వీడియోని చూడండి. మీరు లైక్ చేసి వీడియోని చూడడం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నానిన బొబ్బర్లని నీళ్లు వంపేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అలసందల్లో ఉండే తేమ మొత్తం పోయేంత వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా క్లాత్పై పల్చగా వేసుకుంటే అలసందలపై ఉన్న తేమ మొత్తం క్లాత్ పీల్ చేసుకుంటుంది, కాబట్టి ఈ విధంగా ఆరవేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఆరబెట్టుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలసందల్ని బాణలికి సరిపోయినన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి అలసందలు చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి అలసందలు ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయి. ఇలా అన్నీ మనకి పైకి తేలాయంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది, మనకి అలసందలు ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఇవి రెండు అలసందలకి బాగా పట్టే విధంగా కలిపేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే అలసందలు రెడీ అయిపోయాయి. అంతే అండి, చాలా సింపుల్గా అలసందలు ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.